రెడ్డి అన్నది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. నిజమే. మరి ఇప్పుడు ఎంత కొంటున్నారు? 2000కి ఏమైనా కొంటున్నారా? 3000కి ఏమైనా కొంటున్నారా? ఇంతకుముందు చంద్రబాబు గారు 310కి 290కే కొన్నారు కదా. మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నెయ్య? పోనీ ఇప్పటికైనా అది ఏమన్నా 3000 పెట్టి 2000 పెట్టి కొంటున్నారా? లేదు కదా. ఇప్పుడు కూడా 400 410 రూపాయలు ఏమన్నా అంతకైతే కనుక రేట్ ఎక్కువ ఏమైనా ఇస్తున్నారని తెలియదు. అంటే ఇక్కడ బేసిక్ గా సమస్య ఏంటయ్యా అంటే ప్రిజర్వ్స్ ఉంటాయండి. అంటే పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు, పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు, అలాగే నెయ్యి కానీ వెన్న కానీ నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు. మీరు టెస్ట్ చేస్తే అందులో ఖచ్చితంగా ఉంటాయి. యాజ్ పర్ నామ్స్ అవన్నీ కల్తీనే. ఇప్పుడు కూరలు ఆర్గానిక్ అని ఎందుకు తీసుకుంటున్నారు? కూరల మీద కెమికల్స్ ఉన్నాయి కాబట్టి. అది కల్తీ అంటే దాన్ని ఎవడేం చేయాలి దాన్ని? కాబట్టి పబ్లిక్ దాన్ని ఈ మాట అన్నగానే పబ్లిక్ సీరియస్ గా తీసుకోవట్లా. కాబట్టి ఈ కల్తీని అయితే పబ్లిక్ సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఒరిజినల్ వాటికి కూడా తీయట్లేదు కదా మీరు. ఇప్పుడు మనం ఇంట్లో వేసుకుంటున్నాం నెయ్య, అది ఒరిజినల్ నెయ్యి అని ఎవరు కన్ఫర్మ్ చేయాలా? దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా, కెమికల్స్. ఎవరికటి రోజుల్లో అయితే, నా చిన్నప్పుడు అయితే గనక గేదె పాలు మా ఫ్రెండ్ వాళ్ళు అమ్మేవాళ్ళు ఇంటికి గేదెల పాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అందులో కాసి నీళ్లు పోసినా చిక్కగా ఉంది ఆ పాలు. ఆ పాలని మేము తోడేసుకునే వాళ్ళం. పాలల్లో ఇంత మేగడ వచ్చేది, ఇంత లావుతూ మందంతో. ఆ మేగడనంతా మమ్మ తీసి పక్కన పెట్టేది. తర్వాత తోడేస్తే పెరుగులో కూడా ఇంత లావు మేగడ వచ్చేది, అది తీసి పక్కన పెట్టేది. వాళ్ళంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అప్పుడు అవి లేవు. ఆ మేగడలన్నింటినీ వారం రోజులు ఏ రోజుకు ఆ రోజు చిలికేసేసి ఆ మజ్జిగ బాగా చిక్కగా అంటే కమ్మగా ఉంటాయి ఆ మజ్జిగ, అవి ఇచ్చేది మాకు. ఆ మేగడ అట్లా చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్నని పక్కన పెట్టి ఒక వారం రోజులు 10 రోజులు కొంచెం ఆ మొత్తాన్ని కలిపి ఒక రోజున మరగబెడితే, ఆ మరగబెట్టినప్పుడు వాసన చుట్టుపక్కల వాళ్ళందరికి వచ్చేది. ఏంది వదినా, ఏందక్క,